ఇప్పుడు వర్డ్ నుంచి పీడిఎఫ్లోకి డాక్యుమెంట్ ఎలా కన్వర్ట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. ఇక్కడ మన గూగుల్లో వర్డ్ టు పీడిఎఫ్ అని మనం సెర్చ్ చేయగానే మనకు కొన్ని వెబ్సైట్లు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మెయిన్గా మనకు ilovepdf.com అనేది సైన్ ఇన్ అడగదు. సో ఇప్పుడు ఇక్కడ రిజల్ట్స్లో ఫస్ట్ adobe.com అని చూపిస్తుంది, దానికి సైన్ ఇన్ అవ్వాలి. ఇక్కడ ilovepdf.com సెలెక్ట్ చేసుకుందాము. ఇది ఓపెన్ చేయగానే మనకు సెలెక్ట్ వర్డ్ డాక్యుమెంట్ అని వచ్చింది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. మనకు ఏదైతే డాక్యుమెంట్ పీడిఎఫ్లోకి కావాలో ఆ డాక్యుమెంట్ని ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుంటానే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ కన్వర్ట్ అనే ఆప్షన్ వస్తుంది. క్లిక్ చేస్తానే మనకు ఆ డాక్యుమెంట్ అనేది పీడిఎఫ్లో కన్వర్ట్ అయింది. ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేస్తే మనకు ఆ డాక్యుమెంట్ కూడా డౌన్లోడ్ అవుతుంది. అక్కడ చూపిస్తుంది డౌన్లోడ్స్లోని. ఇది పీడిఎఫ్, మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసిన పీడిఎఫ్. ఇది వర్డ్ నుంచి పీడిఎఫ్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకు వర్డ్ డాక్యుమెంట్ కనిపిస్తుంది. అలాగే మనం డౌన్లోడ్ చేసుకున్న పీడిఎఫ్ డాక్యుమెంట్ కూడా మనం ఇక్కడ చూద్దాము. డౌన్లోడ్స్ ఆప్షన్లో ఉంటుంది. ఈ డాక్యుమెంట్ను దీన్ని కూడా కాపీ చేసి ఇక్కడ డెస్క్టాప్లోకి పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మనకు వర్డ్ డాక్యుమెంట్ అండ్ పీడిఎఫ్ రెండు ఉన్నాయి. మనం వర్డ్ డాక్యుమెంట్ వచ్చేసి మనం క్రియేట్ చేసిన వర్డ్ డాక్యుమెంట్ ఇది వచ్చేసి వర్డ్ డాక్యుమెంట్. తర్వాత ఇది మనం పీడిఎఫ్లో కన్వర్ట్ చేసిన డాక్యుమెంట్. ఇక్కడ మనం ఏం టైప్ చేయలేదు, డైరెక్ట్గా వర్డ్ టు పీడిఎఫ్ కన్వర్ట్ అయ్యింది.